ప్రత్యర్థుల మీద గెలుస్తా అంటూ రంగంలోకి దిగిన విజయ్‌కి ఇంటి నుంచే ఊహించని సవాల్ ఎదురైందా? లేదంటే ఆయన ఊహించాడా? యెస్. నేను అంటున్నది భార్య విడాకుల కోసం అప్లై చేయడం గురించే. ఆయన ఊహించాడా? ఊహించే ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని ప్రిపేర్ అయ్యే రెడీగా ఉన్నాడా? పార్టీ ప్రకటించిన తర్వాత భారీ సభ నిర్వహించినప్పుడు భార్య వేదిక మీద కనపడకపోవడం అప్పట్లో చర్చనీయమైంది గట్టిగానే. గుర్తుండే ఉంటుంది చాలా మందికి. పైగా విజయ్ భార్యకి విడాకులు ఇస్తారు అనే చర్చ కూడా గత 4-5 ఏళ్లుగా జరుగుతూనే ఉంది తమిళనాట. ఇప్పుడు ఎన్నికల ముందు భార్య విడాకులకు అప్లై చేయడం చూస్తే టీవీకే పొలిటికల్ ప్రాస్పెక్ట్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా? నాకు తెలిసైతే అంత గట్టిగా ప్రభావం చూపించకపోవచ్చు. ఎందుకంటే విజయ్ ఎవరితో రిలేషన్లో ఉన్నారు అనేది ఓపెన్ సీక్రెట్ తమిళనాడులోను, సౌత్ ఇండియాలోను. పైగా తమిళ పాలిటిక్స్ లో జయలలిత విషయంలో అయినా, ఎంజీఆర్ విషయంలో అయినా ఇలాంటి వ్యవహారాలు ఎప్పుడు వచ్చినా గానీ అవన్నీ వారి వ్యక్తిగతం అని క్లియర్ కట్ మైండ్ సెట్ తో ఉన్న హిస్టరీ మనకు కనబడుతుంది తమిళ పాలిటిక్స్. అందుకని విడాకుల ఇష్యూ పెద్దగా ప్రభావం చూపుతుంది అని నేనైతే అనుకోవట్లా. తమిళనాడులో ఇష్యూకి ఏపీలో జరుగుతున్న హడావుడి చూస్తుంటే ఒక్కటే సమాధానమేమో ఇలాంటి ప్రచారాలు కనిపించింది. అదేంటో తెలుసా? ఒక విడాకులే కదా, పెద్ద ప్రభావం ఏముంటుంది? మల్టిపుల్ అయినా కానీ ఏదో రకంగా ఎవరో ఒకళ్ళ అండతో నెగ్గుకు రావడం చోట్ల ఏమంటారు? కామెంట్ అనేది లాజికల్ గా సభ్యతగా ఉండేలాగా చూసుకుందాం.